అత్తపూర్లో ఉన్నటువంటి మూసీ బాధితుల్ని పరామర్శించడానికి కేటీఆర్ గారితో పాటు బీఆర్ఎస్ లీడర్ కార్యకర్త పావని గౌడ్ అక్క కూడా వచ్చింది. సో అక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, ఏంటి అసలు మూసీ బాధితుల్ని పరామర్శించడానికి వచ్చారు? అంతకన్నా ముందు ఈ రోజు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, కొండా సురేఖ అక్క కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే ఇంకా మన దుద్దిల శ్రీధర్ బాబు విషయానికి వస్తే ఏం చెప్తారు అసలు? కొండా సురేఖ అక్క కన్నీళ్లు పెట్టుకున్నది అంటే కర్మ సిద్ధాంతం, ఎవరు ఏది చేస్తే అది తిరిగి వస్తుంది. ఇది వరకు కవితక్క గారు కానివ్వండి, కేటీఆర్ గారిని కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళ ఫేక్ సోషల్ మీడియా తోటి తిట్టిన తిట్లు తిట్టకుండా యూట్యూబ్ ఛానళ్లతోటి ఎంత నీచ నికృష్టంగా ప్రచారం చేసిండ్రో మనందరికి తెలిసిన విషయమే. ఎవరైనా ఆ పార్టీ అధికారంలో ఉండొచ్చు, మా పార్టీ అధికారంలో ఉండొచ్చు, కానీ ఫేక్ వార్తలు సృష్టించి ఫేక్ పోస్టులు వేయడం తప్పు. కానీ కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టది. ఇదివరకు గుంపు మేస్త్రి, అదే మన తెలంగాణ సీఎం రేవంత్ వర్యులు ఏమన్నారు, కేసీఆర్ గారి బాబును రండా రండా అని సంబోధించిండు. నిన్న మనం ఏదైతే చూసినామో, నిన్న మహిళలందరూ, ప్రజలందరూ, బాధితులందరూ ఎన్ని రకాలుగా ఎన్ని తిట్లు పోస్తున్నారో వాళ్ళకే వదిలేస్తున్నాము. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలేదురా. ఇంకొకటి, శ్రీధర్ బాబు అనేటాయనే రేవంత్ రెడ్డి పంచన చేరి ఒక నీచ నికృష్టమైన పదజాలాన్ని యూజ్ చేసి 5,000 2,000 ఇస్తే బయటలు ఇస్తున్నారు. ప్రజలు ఎవరు సంతోషంగా ఉన్నారు, ఎవరు ఏడుస్తలేరు, హైడ్రా బాధితులు అని చెప్తున్నారు. హైడ్రా బాధితులు ఫస్ట్ నాలాలు, ఏంటి చెరువులు, బఫర్ జోన్లు, FTL అవి ఎవరైతే ఆక్రమించి కట్టుకున్నారో వాటిని కూలుస్తున్నామని చెప్పిండ్రు. తర్వాత ఎక్కడికి వచ్చింది, మూసీ సుందరీకరణ పేరుతోటి మొత్తం సగం తెలంగాణలో ఉన్న హైదరాబాద్ ను కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి కోసం సుందరీకరణ? మూసీ సుందరీకరణ. ఎవరి జేబులు సుందరీకరణ వేసుకోవడానికి మూసీ సుందరీకరణ. ప్రజల రక్తంతో మూసీ సుందరీకరణ చేస్తారా? ప్రజలకు వాళ్ళకి ఇష్టం ఉంటేనే ఏదైనా చేయాలి. కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పిండ్రు. 80,000 కోట్ల వ్యయంతో కట్టిన దాంట్లో మూసీని 16,000 కోట్లతోటి అనుకున్నారు. దాన్ని 50,000 కోట్లు, 75,000 కోట్లు, 1,00,000 కోట్లు, తర్వాత 1,50,000 కోట్లకు పెంచిండ్రు. ఎవరి కోసం పెంచిండ్రు? ఎవరి పదవులు కాపాడుకోవడానికి పెంచిండ్రు? ఎవరి ప్రభుత్వం నడపడానికి పెంచుతున్నారు? ప్రజలకు కావాల్సింది చేయండి. కనీస సౌకర్యాలు, తాగునీరు, ఇల్లులు కట్టియండి, ఇంకేదన్నా ఉంటే అవి చేయండి. ప్రజల ఇల్లు కూలుస్తామంటారు ఏంది? ఇందిరాగాంధీ ఏమన్నది, గరీబీ హటావో అని అన్నది. గత ప్రభుత్వంలో కూడా ఈ మూసీ నది సుందరీకరణ గురించి కూడా ఒక న్యూస్ వచ్చింది. అలాగే హుస్సేన్ సాగర్ కూడా క్లీన్ చేస్తామని కూడా వచ్చింది. మరి అప్పుడేం జరిగింది? అప్పుడు ఏం జరిగింది? చేస్తాం అనుకున్నాము, కానీ మాకు కాళేశ్వరము, తెలంగాణను పునర్నిర్మించడానికే టైం అయిపోయింది. మేము కూడా చేసే వాళ్ళం కావచ్చు, కానీ ఇట్లా జలగల్లాగా ప్రజల మీద పడి ఆదివారం శనివారం రోజులు సెలవు దినాలు ఏవైతే ఉన్నాయో ఆ సెలవు దినాలు చూసుకొని వాళ్లకు టైం ఇవ్వకుండా బడా బడా నాయకులకేమో టైంలు ఇస్తున్నారు, కాంట్రాక్టర్లకు వాళ్ళకు వీళ్ళకు టైం ఇస్తున్నారు. పేద ప్రజలకు టైం ఇవ్వకుండా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని ఇళ్లను కూల్స్తున్నారు. ఎక్కడి వరకు న్యాయమా? ఏది సమంజసమా? అసలు వాళ్ళ ఫర్నిచర్, కనీస వస్తువులను కూడా తీసుకొని ఇస్తలేరు. రైట్. అంటే మీరు చెప్పిన దాన్ని చూసుకున్నట్లయితే మానవీయ కోణం లేదు. ఈ రోజు చిన్న పిల్లలు అని చూడకుండా, స్ట్రీట్ లో ఉండే వాళ్ళని చూడకుండా, లేకపోతే పేద ప్రజలను చూడకుండా ప్రతి ఒక్కరి ఇల్లు అయితే కూల్చేయడం జరుగుతుంది. రైట్. అంటే మన చెరువుల్ని కాపాడుకోవడంలో తప్పులేదు, లేకపోతే మూసీ నదిని ప్రక్షాళన చేయడంలో కూడా తప్పులేదు. కాకపోతే ఏదైతే ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి ఉంటున్నారు వాళ్ళు, ఇప్పుడు ఉంటలేరబ్బా. వాళ్ళు 30, 20, 10 ఎప్పుడు ఏళ్ల నుంచి ఉంటున్నారు. అప్పుడున్న ప్రభుత్వాలేంటి? అప్పుడున్న అధికారులు, అసలు వాళ్ళకి కట్టుకోవడానికి ఇచ్చిన అధికారులు ఎవరు? వాళ్ళందరూ ఎవరు? ఎవరి జేబులు నింపితే అప్పుడు ఇచ్చిండ్రు. మరి అప్పుడు వాళ్ళు అప్పటి నుండి నల్లా బిల్లు కట్టిండ్రు, కరెంటు బిల్లు కట్టిండ్రు, ఇంటి బిల్లు కట్టిండ్రు, ప్రతి దానికి రోడ్ ట్యాక్స్ కట్టిండ్రు. మరి ఎవరి జేబులు నింపుకున్నాయి ఇన్ని రోజులు? వాళ్ళే అక్రమంగా నిర్మించుకున్నాయి. అయితే మరి వీళ్ళు సక్రమం చేసిండ్రు కదా, సక్రమం చేస్తా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఈయన చేస్తున్నది ఏంటిది? ఎవరి కోసం చేస్తున్నాడు? పేద ప్రజలను ఏడిపియడమే పరమావధిగా పెట్టుకున్నాడు. ఆయన ఇదివరకే చెప్పిండు, పేద రెడ్లు వస్తే నేను బయట కూర్చుండే పెడతా, పెద్ద రెడ్లు, బలిసిన రెడ్లు వస్తే నేను లోపలికి తీసుకుపోయి ఛాయ్ తాగిపిస్తా. పేదోళ్ళు అంటేనే ఇష్టం లేదు రేవంత్ రెడ్డికి, అంతే. రైట్. అయితే ఇంకొక విషయానికి వస్తే అక్క, హైడ్రా విషయంలో ఈ రోజు కోర్టు రంగనాథ్ కి మొట్టికాయలు వేసిందని చెప్పొచ్చు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కి కాదు మొట్టికాయలు వేసింది, రంగనాథ్ను నడిపిస్తున్న వాళ్ళకు కూడా మొట్టికాయలు వేసిందని చెప్పుకోవచ్చు. రేవంతుల వారికి మొట్టికాయలు పడ్డాయి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టికాయలు పడ్డాయి. ఏం చేస్తున్నారు?
హాలిడేస్ చూసుకొని ఎందుకు కూలుస్తున్నారు పేదలై అని అడిగిండ్రు. అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థలను వీళ్ళ జేబు సంస్థలుగా వాడుకొని కోర్టులు కూడా ఇప్పుడు వీళ్ళను ఎట్లా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది పరిశీలించింది కాబట్టి వాళ్ళకు ముట్టికాయలు పడ్డాయి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ రేవంత్ రెడ్డి అనేటైనా హైడ్రా మీద వెనక్కు తగ్గి నాలాలు ఏదైతే చెరువులు ఉన్నాయో వాటి బడా బడా నాయకులు బడా బడా కాంట్రాక్టర్లు ఎవరైతే దోచుకొని కట్టుకున్నారో వాళ్ళకు ఫస్ట్ కూల్చుండ్రి, తర్వాత పేద ప్రజల మీద వాడుండ్రి. రైట్. మరొక విషయానికి వస్తే కనుక అంటే ప్రజల్లో బాగా వినిపిస్తున్నటువంటి మాట ఏదంటే తిరుపతి రెడ్డికి నోటీస్ ఇచ్చారు కానీ వీళ్ళు ఎందుకు కూల్చట్లేదు. ఓకే, దాని తర్వాత ఇది మన మిగతా ఎవరైతే కాంగ్రెస్ లీడర్లు కానీ లేకపోతే మిగతా వాళ్ళ లీడర్స్ అంటే బడాబడా నేతలకు సంబంధించి నోటీసులు వెళ్ళాయి కానీ వాళ్ళు ఎందుకు త్వరగా చర్యలు తీసుకోలేదని చాలా మంది ప్రజల దగ్గర విన్నటువంటి మాట. పొంగులేటిది కూల్చిండ్రు అనుకోండి ప్రభుత్వమే కూలిపోతుంది. పట్నం మహేందర్ రెడ్డిది కూల్చిర్రు అనుకోండి పైసలు రావు. తిరుపతి అన్నది కూల్చిర్రు అనుకోండి ఇంట్లో కుంపటి మొదలైతుంది. నా తమ్ముడే సీఎం ఉన్నాడు నా ఇల్లు కూలుస్తాడా అనేసి కుంపటి మొదలైతుంది అనేసి కూలుస్తలేడు. ఆయన నిజంగా పారదర్శకంగా నేను పాలిస్తున్నా అని చెప్పేది నిజమైతే ఫస్ట్ తిరుపతి రెడ్డిది కూల్చమనుర్రి, తర్వాత వీళ్ళు ఎవరైతే బడా బడా నాయకులు ఉన్నారో కాంగ్రెస్ నాయకులు వాళ్ళే కూల్చమని చెప్పుర్రి. పేదల కన్నీటి చుక్కలతోటి నువ్వు ఎంత అభివృద్ధి చేసుకున్నా ఏం లాభం? వాళ్ళ రక్తం వాళ్ళ చెమట దార పోసి పేదింటి కళను సాకారం చేసుకోవడమే ఇవాళ రేపు మధ్యతరగతి కుటుంబాలు ఇల్లులు కట్టుకోవడమే కష్టం. ఈఎంఐలు బ్యాంకుల లోన్లు తీసుకొచ్చి కట్టుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎట్లా వాళ్ళ కూలిస్తే ఆ ఈఎంఐ ఎట్లా కట్టుకోవాలి, ఆ బ్యాంకు లోన్లు ఎట్లా కట్టుకోవాలి, అసలు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టాలి కదా. డబుల్ బెడ్రూమ్లు కట్టలే కేసీఆర్ అని అన్నాడు. ఇప్పుడు మళ్ళా ఆ కూల్చిన ఇళ్ళకి డబుల్ బెడ్రూమ్లే ఇస్తా అని చెప్తున్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ కి సంబంధించి చాలా మంది దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు కూడా వచ్చి అంటే మాకు శాంక్షన్ అయ్యి ఇప్పుడు వీళ్ళందరికీ ఎందుకు ఇస్తున్నారు అన్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది. అవును, అంటే షాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట వేసినట్టుగా వేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇదంతా కాదబ్బా, హైడ్రా అనేది ఒక హైడ్రామా. మూసీ సుందరీకరణ అనేదేమో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల జేబులు నింపుకోవడానికి పక్క రాష్ట్రాల ఎలక్షన్ల కోసం మాత్రమే మూసీ సుందరీకరణ. రాబర్ట్ వద్రాకు కాంట్రాక్ట్ ఇప్పియడమే ఆయన పరమావధిగా పెట్టుకొని చేస్తున్నాడు. సుందరీకరణ అనేది ప్రతి ఒక్కడికి ఉండాలి. ఇప్పుడు పార్కు పెట్టుకొని ఇల్లు లేనోడు పార్కులు ఏం చేసుకుంటాడు? మనకి ఇల్లు ఉండాలి కదా. నువ్వు పార్కులు కడతా, రెస్టారెంట్లు కడతా, ఇది కడతా, అది కడతా అంటే అయినా మూసి సుందరీకరణ చేస్తే నీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నేవీకి అదేవో ఇచ్చినావు కదా గుట్టలను, నేవీకి గుట్టలను ఇచ్చేసిండు కదా, అవి ఇచ్చేసిండు కదా, నేవీకి ఇచ్చేసిండు కదా. మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి తీసుకొస్తా అంటాడు. మూసి సుందరీకరణతోటి ఎన్ని రిజర్వాయర్లు ఉంటాయి, ఎన్ని లక్షల ఎకరాలలో పంట పండుతుంది. లాభం ఉంటేనే కదా. ఏం చేస్తాడు? ఏ భూమి తాకట్లు పెడతాడు? ఈయన తాకట్టు అవుతాడా? మరి ఎక్కడ అప్పులు తెస్తాడు? ఏం చేస్తాడు? మళ్ళీ ఈ అప్పులు తీసుకొచ్చి ప్రజల మీద ట్యాక్స్ గా తీసుకుంటాడా? ఒక ప్లాన్ పద్ధతి లేకుండా చేస్తున్నాడు. ఈ రోజు బీజేపీ నేతలంతా కూడా అక్కడ మన ధర్నా చౌక్ మొత్తం పార్టీకి సంబంధించిన లీడర్స్ అంతా కూడా రైతులకు సంబంధించిన సమస్యల మీద అయితే ధర్నాకి కూర్చున్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, రైతు భరోసా లేదు, అలాగే మన ఎంఎస్పి ఏదైతే మినిమం సెల్లింగ్ ప్రైస్ ఉందో అది కూడా లేదు రైతులకి అని చెప్పి రైతుల తరఫున ధర్నా కూర్చున్నారు. మరి ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నేతలు అసలు ఎందుకు రైతుల తరఫున పెద్దగా మాట్లాడట్లేదు? ఓన్లీ హైదరాబాద్ మూసీ బాధల దగ్గరికి ఎందుకు వస్తున్నారు? అసలు రైతు రుణం మాఫీ అనేది హరీష్ అన్న చేయబట్టే జరిగింది. మీకు ఎందుకు అనిపిస్తలేదు? మీకు ఎందుకు కనబడతలేదు? హరీష్ అన్న చేయబట్టే 2 లక్షల రుణం మాఫీ, అది సగమో కొసరో పావుల వంతో ఇప్పటి వరకు జరిగింది. బీజేపీ వాళ్లకు అసలు వాళ్ళు మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళిద్దరు కలిసే కేసీఆర్ గారిని ఇక్కడ గద్దె దించిండ్రు. బీజేపీ కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం వల్లనే బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది. పార్లమెంటు ఎలక్షన్లల్లా వాళ్ళెనిమిది వీళ్ళెనిమిది పంచుకున్నారు. కేంద్రం నుంచి బడ్జెట్ రూపకంగా మనకి ఎంత వచ్చింది? 0 వచ్చింది. మరి బీజేపీకి ఎక్కడ చిత్తశుద్ధి ఉన్నది? ఎక్కడుంది బీజేపీకి? ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ పార్టీ అన్నిట్లా అంటే ప్రతిపక్షం మేమే అని నిరూపించుకుంటుంటే, ఇప్పుడు ప్రజలు ఎవరైతే కేసీఆర్ గారిని కావాలని కోరుకుంటుంటే వీళ్ళ టాపిక్ డైవర్ట్ చేయడానికి మాత్రమే వాళ్ళు వచ్చి ధర్నా చౌక్లో కూర్చున్నారు. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే ఓటుకు నోటు కేసుల రేవంత్ రెడ్డిని తక్షణమే ఆ సీఎం పదవి నుంచి వెళ్ళి తొలగించాలి. ఓటుకు నోటు కేసు తీయాలి, యాక్షన్ తీసుకోవాలి.
బీజేపీకి అర్హత లేదు మాట్లాడే తెలంగాణ ప్రజల గురించి, రైతుల గురించి, దేని గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు? రైతుల పొలాలు ఎండిపోతే పోయింది కేసీఆర్ గారు, మీకు కనవలేదా? రైతులకు రుణం మాఫీ కాకపోతే నా పదవికి రాజీనామా చేస్తా అని చెప్పింది హరీష్ రావు గారు, మీకు కనవలేదా? రైతు బంధు ఎందుకు ఇస్తలేరు, రైతు బీమా ఇస్తా అని చెప్పిండ్రు, ఎందుకు ఇస్తలేరు అని అడుగుతున్నది రామన్న గారు. ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నారు, ఎందుకు ఇస్తలేరు అని చెప్పింది ఆది నుంచెల్లి అడుగుతున్నది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఎందుకు ఇస్తలేరు అని అడుగుతున్నది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇన్ని రోజుల నుంచెల్లి బంద్ చేసి బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ మేము కనబడకుండా పోతామో అనేసి, మేము కనబడాలనేసి ఆ ధర్నా చౌక్ వద్ద కూర్చున్నారు తప్ప ఏం లేదు. పాలిటిక్స్ కోసమే కూర్చున్నారు, రాజకీయం కోసమే, ప్రజల కోసం అయితే కాదు అని చెప్పొచ్చు.